రాముడికి రావణాసుడికి మధ్య గొడవ. వాళ్ళు కొట్టుకుని ఎవడో ఒకటి పోయింటే బాగుండేదిరా. వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. అక్కడ వాళ్ళ చేసింది తప్పైతే ఇక్కడ నేను చేసేది కూడా తప్పే. ఈ విధంగా ఇప్పుడు నేను పేరు చెప్పను, మీరు గుర్తుపట్టాలి. సరదాగా సీనియర్ ఒక రాజకీయ నాయకుల వాయిస్ సరదాగా మిమిక్రీ. నేను లైసెన్స్ ఉన్న ఆర్టిస్ట్నే, నో ప్రాబ్లం. రెడీ? డలి ఇది కొంచెం సుశీల కొంచెం ఎక్కువ. సుశీల ఎక్కడున్నావే? ఏమండి బద్దలు కొట్టండి. సుశీల ఎక్కడున్నావే? ఏమండి బద్దలు కొట్టండి. సుశీల ఏమండి బద్దలు కొట్టండి. సుశీల నువ్వు నన్నేం చేయలేవురా. ఏ సినిమా లేదండి అమ్మ, మీరు అందరు బాగానే చూస్తారు. అయితే జనరల్గా మైక్ పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మిమిక్రీ ఇవ్వలేం కదా, మాదే టైం అంతా తినేస్తాం. పాత దగ్గర ఎవరైనా మాడగారి దగ్గర మొదలుపెట్టి ఇగో బాయ్యా మా ఐదారు సంత అని ఆవిడ దగ్గర మొదలుపెట్టి మొన్న ఈ మధ్య వచ్చిన విజయ్ దేవరకొండ వరకు అరే వాడు అరే అమిత్ నీకు ఒక్కడు చెప్తా సరిగా వినం అని ఆయిందేనా, లేదంటే అరే మామయ్య చెప్తున్నా నా వల్ల ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను మామయ్యకి వెళ్ళి ఎంతసేపు గీలింట్లేమొచ్చినా అని అక్కడి వరకు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి నెక్స్ట్ గేమ్ రెడీ చేస్తున్నాం. మరొకసారి పరిచయం, నా పేరు నాని, మాది ఇక్కడే. ఒకప్పుడైతే నాది కూడా నేను పుట్టింది ఇటువైపే, నేను పెరిగినంత తణుకు హాస్టల్లో చదువుకున్న పిల్లలు నేను. కానీ ఇక్కడ పిల్లలందరికీ ఒకటి గమనిక, దయచేసి పిల్లలకి మాత్రమే చెప్తున్నా, మీరు చదువుకుంటూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో అది మీరు చూసే చాలా టీవీ షోలు, నేను 13 సంవత్సరాల నుంచి టీవీ షోలోనే ఉన్నా. మీరు ఎప్పుడైనా ఎవరైనా నా వీడియోలు చూడాలనుకుంటే యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ నాని వరల్డ్ అని ఉంటుంది. బొమ్మతో మాట్లాడించే వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా చూసారా బొమ్మతో మాట్లాడించిన వీడియోలు? బొమ్మతో అంటే ఎలా మాట్లాడతా అంటే బొమ్మలు మాట్లాడవు, మనమే మాట్లాడాలి, బట్ భ్రమ కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హలో యా, నా నోట్లో వాయిస్ని బయటికి తీసి పట్టుకుంటా. యా తీసుకురాలేదు డాలు. కమౌట్ స్టేట్. ఇవాళ ప్రాచి ఒక శీలమ్మకు ప్రాచి ఒక తాతకు ఒకడే చెప్పు దాచుకున్నా. ఇవాళ అందరూ చూడవాలి, చెప్పండి. అక్కయ్య బాగున్నారా? శీలమ్మ బాగున్నారా? ఇంట్లో మంచి జరుగుతుంటేనే మీ బిడ్డకు సరదాగా వారి కంటను అలా గ్రహించవచ్చు. కాబట్టి ఒకటి చెప్తే మళ్ళీ నా మీద ఎవరైనా కోపం పెట్టుకుంటారా, మిగిలిన కూడా టచ్ చేస్తా. అదే మాదిరిగా చేస్తూ ఆ రోజు కూడా చెప్పారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అవునాగా తమ్ముళ్ళు వస్తువులకి ఇల్లు మొత్తూరు అసలు వచ్చి కూడా గౌడందుకోరు, చేతిలో దీపం లేదు, కానీ వచ్చిన ఒక్క నాకు నువ్వంటే ఒక రకమైన గౌరవం ఉంది. రాజా బంగారు రాజా ఎంత బాగా చేశావు నాన్న, చిట్టి తండ్రి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ పాప ప్రభాస్ గారు పైన అంటే నాకు రాదు, నీకోసం ట్రై చేస్తాను. ఇదే లాస్ట్, తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. నాకు రాదు, బట్ నీకోసం ఐ విల్ ట్రై. 20 ఏళ్ళ నుంచి క్లిక్, ఇప్పటి నుంచి క్లిక్. ఎంతమంది ఉన్నారా? నేనెవరిని నుమ్మరు నరుకుంటూ కొత్త కత్తులు లేదు, మనుషులు కాదు.
ఎట్లుందా పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటున్నా తలరాతను తిరగరాసిన బ్రహ్మ అంబేద్కర్ అంటే ఎవరంటే ఆమడ దూరంలో అక్షరం అంటే తెలియని జీవితాలకి అంటే వెలివేసిన వాడలో పుట్టిన విరబూసిన పారిజాతం అంబేద్కర్. అంటరాని వనంలో అక్షర పంటను మొలిపించిన అపర భగీరథుడు అంబేద్కర్. అంటే ఒకే ఒక మాట చెప్పాలంటే అంబేద్కర్ ఎవరంటే మిగిలిన మీరు ఏ నాయకుడు చూసుకున్నా ఎలక్షన్ టైంలో ముసుగేస్తారేమో, ఎలక్షన్ టైంలో ముసుగు కాదు, తల ఎత్తుకుని నిలబడి ఏకైక వ్యక్తి అంబేద్కర్. ఎందుకంటే అది నాయకుడు కాదు, ఆయన దేవుడు. అది అందరికీ తెలిసిందే. అంటే ఈ రోజుల్లో చాలా మంది అంబేద్కర్ ఒకడే చేశాడా, డ్రాఫ్టింగ్ కమిటీలో 16 మంది సభ్యులు ఉన్నారు, 21 మంది సభ్యులు ఉన్నారు అంటారు. కానీ ఎవరేం చేశారో మాకు తెలియదు. మా జీవితాల్లో వెలుగు నింపాడు అంబేద్కర్. అందుకని మేము అంబేద్కర్ లవ్ చేస్తాం.